తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండి 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు క్యూ లైన్లో ప్రతినిత్యం అన్న ప్రసాదాలు అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏదైతే 3వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెప్పొచ్చు, ఒకవైపు బ్రహ్మోత్సవాలు అయిపోవడం కావచ్చు, ముఖ్యంగా విజయదశమి అంటే ముఖ్యంగా దసరా సెలవులు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు భారీ స్థాయిలో తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు ఇటు తమిళకి ముఖ్యమైన మాసం అంటే పెరటాసి మాసం. ఈ పెరటాసి మాసంలో స్వామివారి దర్శనానికి తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుమారుగా ఒక శనివారాలు అంటే ప్రధాన శనివారాలుగా వాళ్ళు పిలుస్తారు. పెరటాసి మాసం ఈ శనివారాలు తిరుమల శనివారాలుగా పిలుస్తారు. ఆ తిరుమల శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని వాళ్ళు నమ్ముతారు. ఆ విధంగానే తమిళ భక్తులు భారీ స్థాయిలో ఇక్కడికి తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 3వ తేదీ నుంచి రోజు స్వామివారి దర్శనానికి సంబంధించి 20 నుంచి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో భక్తులే ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి శుక్ర, శని, ఆదివారం, మరోవైపు ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తిగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఇక్కడ ఈరోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే సోమవారం అయినప్పటికీ స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సుమారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లో ఉన్నటువంటి 9 షెడ్లు నిండిపోవడంతో ముఖ్యంగా శిలాతోరణ అంటే సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లయితే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రధానంగా ఏదైతే దర్శనాలకు సంబంధించి కూడా కొన్ని కుదింపులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా భక్తులకి పూర్తి స్థాయిలో త్వరితగతిన దర్శనం ఏర్పాటు చేసే విధంగా పూర్తిగా టీటీడీ పన్నం చేస్తున్న పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైకుంఠ క్యూ కాంప్లెక్సే కాకుండా ఇటు బయట ఏదైతే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు రాత్రి 10 గంటలలోపు ఎక్కడా క్యూ లైన్లో వేచి ఉండకుండా భక్తుల్ని ఇటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సర్వదర్శన టోకెన్లు అంటే తిరుపతిలో కేటాయిస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు కావచ్చు, శ్రీవారి మెట్టు గుండా వెళ్ళేటువంటి భక్తులకి కేటాయించే టోకెన్స్ అన్ని టోకెన్లు భక్తులకు కేటాయిస్తున్నారు. ఆ సమయం దానికి సంబంధించి చూసుకున్నట్టయితే 6 నుంచి 7 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ముఖ్యంగా 5 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించినటువంటి అద్దె గదులకు ఎప్పటికప్పుడు పూర్తిగా తిరుమలలో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడ లాకర్లు సదుపాయం ఉండాలి, ఎక్కడ రూములు సదుపాయం ఉన్నాయి అని చెప్పేసి పూర్తిగా వాళ్ళు డిస్ప్లే చేస్తూ భక్తులకి తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తిరుమలకి వచ్చేటువంటి నడకదారికి సంబంధించి అలిపిరి నడకదారి కావచ్చు, ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం గతంలో ఏ విధంగా టైమింగ్ ఉంటుందో అదే విధంగా టైమింగ్ భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే అన్నప్రసాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుమలలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదాలు పూర్తిగా భక్తులకి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి అంటే భక్తులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిన్న కూడా వయోవృద్ధులకు సంబంధించింది కూడా ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నమ్మద్దు. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్లో 3 నెలల ముందు ఏదైతే ఆన్లైన్లో విడుదల చేస్తామో ఆ 1000 టికెట్లు మాత్రమే భక్తులు కేటాయిస్తున్నాం. ఎవరు భక్తులు సోషల్ మీడియాను నమ్మి మోసపోవద్దని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అండి. ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించి పెద్దపీట వేషం సామాన్య భక్తుల దర్శనానికి సంబంధించి కూడా శుక్ర, శని, ఆదివారాల్లో కూడా ఏ ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలు తప్ప వేరే రిఫరెన్స్ లెటర్లు కూడా తీసుకోవడం లేదని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి అంటే నిన్నటి శనివారంకి 3వ శనివారంగా చెప్తారు. తిరుమల శనివారాలకు సంబంధించి ఇది 3వ శనివారం పూర్తయింది. ఈసారి 4వ శనివారం భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల శనివారాల్లో ప్రధానంగా 4వ శనివారం వాళ్ళు నమ్ముతారు. ఈ 4వ శనివారానికి సంబంధించి గురువారం నుంచే భారీ స్థాయిలో భక్తులు వచ్చే నేపథ్యంలో ఇటు పార్కింగ్కి సంబంధించి అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే భూదేవి కాంప్లెక్స్ వద్దే భక్తులు వాళ్ళ బస్సుల్ని నిలుపుదల చేసి అక్కడ నుంచి నేరుగా తిరుమలకి బస్సుల్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్9 న్యూస్.